హాయ్ అండి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. సో, మనలో చాలామందికి ఇంగ్లీష్‌లో మాట్లాడాలన్నా, ఇంగ్లీష్‌లో సెంటెన్సెస్ రాయాలి అన్నా ఒక భయం ఉంటుంది. తర్వాత అరే! సరిగ్గా వస్తుందో లేదో, ఎదుటి వాళ్ళు సరిగ్గా ఆహ్, చూస్తారో లేదో అన్న మనకొక భయం, తెలియని భయం ఉంటుంది. సో, దానికోసం ఏం చేస్తాం నార్మల్‌గా మనం అన్ని ఏదన్నా ఎవరితోనన్నా ఇంగ్లీష్ టీచర్‌తో కానీ, ఇంగ్లీష్ వాళ్ళతో కానీ నేర్చుకోవడం, మనం అంతకు మనం ప్రాక్టీస్ చేయడం, లేదన్నా ఏదన్నా బుక్స్, గ్రామర్ బుక్స్ చదవడం, అలా కన్వర్జేషన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత జస్ట్ ఒక సింపుల్ వేలో మనం ఎలా ఆహ్, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. తర్వాత సింపుల్‌గా మనం తెలుగులో క్రియేట్ చేసిన సెంటెన్సెస్ అయితే మనం ఏదైతే తెలుగులో మాట్లాడాం గానీ, తెలుగులో టైప్ చేసే సెంటెన్సెస్ దాన్ని ఇంగ్లీష్‌లో ఈజీగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఆ ఇంగ్లీష్‌ని ఎలా నేర్చుకోవచ్చు. సో, అనేది మీకు సింపుల్ వేలో ఫ్రీగా ఏఐని యూజ్ చేసుకొని ఎలా చేయాలో ఈరోజు చెప్తాను. ఇప్పుడు ఏఐలో ఎల్ఎల్ఎమ్స్‌లో చాలా వరకు చాలా మోడల్స్ వచ్చాయండి. సో, మనం ఇప్పుడు ఈ వీడియోలో జెమినై అండ్ పర్ప్లెక్సిటీ యూజ్ చేసి మీకు ఎలా యూజ్ చేయాలో అనేది చూపిస్తాను. ఎందుకు అంటే దీంట్లో ఫ్రీ వెర్షన్స్‌లోనే మనం ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో పాటు వీటికి మొబైల్ యాప్స్ ఉండడం వల్ల మనం మొబైల్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఈజీగా ట్రై చేయవచ్చు. సో, మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తే సో, ఇక్కడ చూడండి నేను పర్ప్లెక్సిటీ తీసుకొని మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, పర్ప్లెక్సిటీ ఏఐ అనేది ఒక వన్ ఆఫ్ ది ఎల్ఎల్ఎం మోడల్. ఇది ఫ్రీ వెర్షన్ ఉంటుంది. తర్వాత దీంట్లో మొబైల్ యాప్ కూడా ఉంటుంది. సో, జస్ట్ మీరు పర్ప్లెక్సిటీ డాట్ ఏఐ అనే వెబ్‌సైట్‌కి వెళ్ళి తర్వాత సైన్ ఇన్ అయితే మీకు ఈ స్పేస్ అనేది ఓపెన్ అవుతుందండి. సో, దీంట్లో ఎలా క్రియేట్ చేస్తాం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు చూద్దాం. పర్ప్లెక్సిటీ ఓపెన్ చేశాక జనరల్‌గా మనం ఏం చేస్తాం నార్మల్‌గా ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ డైరెక్ట్ అడగడానికి ట్రై చేస్తాం. సో, అది ఒక పద్ధతి. కానీ మనం దీన్ని యూజ్ చేసుకొని అంటే ఈ పర్ప్లెక్సిటీలోనే ఒక స్పేస్ క్రియేట్ చేస్తామనమాట. అంటే ఒక కస్టమైజ్ వర్షన్ ఓన్లీ మన టాస్క్ కోసం. అంటే ఇది సింపుల్‌గా ఒక చిన్న టాస్క్, సెపరేట్ టాస్క్ ఓన్లీ దానికోసం. ఎందుకు అంటే అలా క్రియేట్ చేయడం వల్ల ఏఐకి అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ మనకు అవుట్‌పుట్ అనేది మనం బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళాలనుకున్న డైరెక్ట్ మనకు రెస్పాన్స్ అనేది వస్తుంది. సో, దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈరోజు చూపిస్తాను. సో, ఇక్కడ పర్ప్లెక్సిటీ లాగిన్ అయ్యాక స్పేసెస్ అని ఉంటుంది. స్పేసెస్‌కెళ్ళి ఇక్కడ మీరు స్పేసెస్‌ని క్లిక్ చేస్తే మీకు ఈ ఎంటైర్ స్పేస్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయాలి అండి. క్రియేట్ స్పేస్. సో, ఇక్కడ క్రియేట్ స్పేస్ అని క్లిక్ చేయంగానే మీకు ఒక 3 ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. సో, ఫస్ట్ వచ్చేసి టైటిల్. అసలు టైటిల్ అంటే దానికి మీరు ఏం పేరు పెడుతున్నారు. సో, మనం ఇప్పుడు ఏది క్రియేట్ చేస్తున్నామంటే నేను ఇచ్చిన తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయాలి. అది ఒక ఫస్ట్ టాస్క్. అండ్ సెకండ్ వన్ అలా కన్వర్ట్ చేసిన సెంటెన్స్‌ని నాకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఫస్ట్ వచ్చేసి నేను తెలుగులో రాసినది ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేయడం ఒకటి. ప్లస్ ఎందుకు అలా రాయాలి అనేది ఈ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, దీనివల్ల 2 యూజెస్ కదండీ. సో, సింపుల్‌గా మనం తెలుగులో అనుకున్న దాన్ని ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేసి దాన్ని కాపీ పేస్ట్ చేసి మనం పంపియొచ్చు వేరే వాళ్ళకి. తర్వాత మనకు అర్థమవుతుంది. అసలు ఈ సెంటెన్స్ ఎలా రాయాలి అన్నప్పుడు మనకు గ్రాడ్యువల్‌గా మనం దాన్ని నేర్చుకుంటాం. ఎందుకు అసలు ఏమేమి స్ట్రక్చర్స్ ఉంటాయి, తర్వాత ఎందుకు అనేది సింపుల్ వేలో నేర్చుకుంటాం. సో, దానికి మనం ఒక టైటిల్ ఇస్తాం. సో, ఎగ్జాంపుల్ దీనికి నేను ఒక తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటర్ అనేది ఒక పేరు పెట్టాను దీనికి. సో, పేరు పెట్టాక డిస్క్రిప్షన్ అంటే అసలు ఈ స్పేస్ ఏంటి అనేది చెప్పొచ్చు అండి. లేదు అంటే ఇది ఆప్షనల్ కాబట్టి ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. సో, కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక స్పెసిఫిక్ టాస్క్‌కి కోసం ఈ స్పేస్‌ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో, దీంట్లో మనం కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇయ్యాలి. సో, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్తానంటే ఇక్కడ కస్టమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా చెప్తానంటే నేను ఆల్రెడీ ఒకటి రాసి ఉంచానండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ఫస్ట్ ఏం చెప్పాను అంటే యాక్ట్ యాజ్ ఎ ట్రాన్స్‌లేటర్ అండ్ గ్రామర్ చెకర్. అంటే మీరు ఈ టాస్క్‌కి ఈ ఈ స్పేస్‌లో మీరు యాక్ట్ చేయాలి. ఎలా యాక్ట్ చేయాలి అంటే మీరు ఒక ట్రాన్స్‌లేటర్‌గా అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి చేయడంతో పాటు గ్రామర్‌ని చెక్ చేయాలి. అది ఫస్ట్. మనం దానికొక ఫస్ట్ ఏఐకి ఒక రోల్ ఇస్తున్నాం దీంట్లో. తర్వాత దెన్ ట్రాన్స్‌లేట్ ట్రాన్స్‌లేట్ ద తెలుగు స్టేట్మెంట్స్ ఇన్ ఇంగ్లీష్ విత్ ద కరెక్ట్ గ్రామర్. సో, మీరు అర్థం చేసుకున్నాక తర్వాత ఏం చేయాలి ఫస్ట్ టాస్క్ వచ్చేసి
తెలుగు స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేయాలి విత్ ద కరెక్ట్ గ్రామర్. తర్వాత నేనేం చెప్పానంటే గివ్ 3 ఆప్షన్స్ ఫర్ ఈచ్ రెస్పాన్స్ ఇన్ డిఫరెంట్ టోన్స్ సో దట్ యూజర్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ వన్. సో ఇది ఎలా యూజ్ అవుతుంది మనకు అనేది నేను ఎగ్జాంపుల్లో క్లియర్గా చెప్తాను. సో దీన్ని ఎందుకు ఇంక్లూడ్ చేశాను అనేది. తర్వాత నేనేం చెప్పానంటే ఆల్సో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెంట్ గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ కీ పాయింట్స్ లైక్ టెన్స్, వర్బ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్. సో నేనేం చెప్పానంటే సరే సెంటెన్స్ రాసినాక అసలు ఇంపార్టెంట్ గ్రామటికల్ టోన్లో ఏంటివి అసలు ఇవి, దీంట్లో వర్బ్ ఏంటి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, తర్వాత సబ్జెక్ట్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా యూస్ చేయాలనుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది గ్రాడ్యువల్గా. సో తర్వాత నేనేం చెప్పానంటే షో ద సెంటెన్స్ ఫార్మేషన్ స్ట్రక్చర్ ఫర్ యూజర్ టు ఈజీలీ అండర్స్టాండ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. అంటే ఒక సెంటెన్స్ రాసిన తర్వాత అది ఈజీగా కన్వే చేయడం. సో అది మీకు ఎగ్జాంపుల్లో చెప్తాను ఎంత ఈజీగా కన్వే చేస్తుందో. తర్వాత నేనేం చెప్పానంటే ఎట్ ది ఎండ్ గివ్ ఎ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు ఫర్ యూజర్. సో మనలాంటి వాళ్ళకి సింపుల్గా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో, తెలుగు లాంగ్వేజ్లో అసలు ఏంటిది అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మనకు ఒక క్లారిటీ అనేది క్లియర్గా వస్తుంది. సో ఇది కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అండి. సో దీంట్లో మనకు తగ్గట్టుగా ఇప్పుడు ఇది నేను ఈ యూస్ కేస్కి అంటే ఈ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి తగ్గట్టుగా నేను అనేది రాశాను. సో మీకు దీంట్లో ఏమన్నా యాడ్ చేయాలన్నా, దీంట్లో ఏదైనా రిమూవ్ చేయాలన్నా, మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలన్నా కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్లో యాడ్ చేయడం వల్ల దానికి ఎల్ఎల్ఎంకి అర్థమవుతుంది. సో ఓకే నేను ఇవి ఫాలో అవ్వాలి, సో ఇది ఫాలో అయ్యి నేను ఇలా అవుట్పుట్ ఇవ్వాలి అనే స్పెసిఫిక్ టాస్క్కి మనం ఏఐని కస్టమైజ్ చేసామంటే మోడిఫై చేస్తాం. సో తర్వాత ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక కంటిన్యూ అని క్లిక్ చేయాలి అంటే. సో కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది ఇలా. సో నేను ఆల్రెడీ ఒక స్పేస్ క్రియేట్ చేసి పెట్టాను. సో దాన్ని మనం క్లిక్ చేద్దాం. సో ఇది స్పేస్ నేను క్రియేట్ చేసిందండి తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. సో మీరు ఇక్కడ చూస్తే ఇన్స్ట్రక్షన్స్ నేను ఏమేమి ఇచ్చానంటే సో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇందాక చెప్పిన విధంగా. అండ్ ఇంకొకటి ఇది సెర్చ్ సెట్టింగ్స్ అనేది నేను డిసేబుల్ చేశాను. సో దీంట్లో పర్ప్లెక్సిటీ బేసికల్గా వెబ్ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అంటే మనకు వెబ్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. సో ఇది జస్ట్ సింపుల్ టాస్క్, జస్ట్ ట్రాన్స్లేషన్ అండ్ గ్రామర్ చెకింగ్ కాబట్టి ఇది అవసరం లేదు. సో తర్వాత సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సరే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా అంటే సో నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు, నేను ఆఫీస్కి రావట్లేదు, సో ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని నేను బాస్కి మెసేజ్ చేయాలి. సో జనరల్గా నార్మల్గా వాట్సాప్లో ఇలా తెలుగుని ఇంగ్లీష్ లాగా టైప్ చేసి పంపించడం అనేది కొంచెం ప్రొఫెషనల్గా. సో దాన్ని ఎలా చేయాలి అనేది చెప్తాను. సో ఫస్ట్ తెలుగులో టైప్ చేస్తాను చూడండి. ఈరోజు నాకు హెల్త్ బాగా లేదు, సో అందుకని నేను ఆఫీస్కి రావడం లేదు, సో సార్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి లీవ్ కోసం, థ్యాంక్ యూ సార్ అనేది టైప్ చేశాను కోసం. సో జస్ట్ ఇలా తెలుగు సెంటెన్స్ని టైప్ చేసి ఎంటర్ చేశానండి. సో ఎంటర్ చేస్తే మనకు ఒక అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది అవుట్పుట్. ఇది ఎంత సింపుల్గా అవుట్పుట్ ఇచ్చిందో చూసారా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇచ్చంతే. సో ఇందాక చెప్పాను కదా ఒక 3 టైప్ ఆఫ్ టోన్స్లో ఇవ్వండి అని. సో ఇది బేసికల్గా అంటే మన ఫార్మల్ టోన్, పొలైట్ టోన్, క్యాజువల్ టోన్ అంటే డిపెండ్స్ ఆన్ మనం ఎవరికి పంపిస్తున్నాం మెసేజ్. ఇప్పుడు ఆఫీస్లో అయితే అంటే ప్రొఫెషనల్గా పంపించడం అనేది ఒకటి, నార్మల్ ఫార్మల్ వే అంటే నార్మల్ అంటే మరి అంత క్యాజువల్ కాకుండా ప్రొఫెషనల్ అంటే ఫార్మల్గా రెగ్యులర్ యూసేజ్ లాంగ్వేజ్లో పంపించడం ఒకటే, ఫ్రెండ్స్కి లేకపోతే అంటే రిలేటివ్స్ క్యాజువల్ వేలో పంపించడానికి అన్న టోన్స్. సో దీంట్లో జస్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్ అటు ఇటు అవుతుంది. సో బట్ ఓవరాల్ మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి నేను రాసిన ఈ తెలుగు సెంటెన్స్కి ఇంగ్లీష్లో వచ్చేసింది. ఎగ్జాంపుల్, టుడే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, సో ఐ విల్ నాట్ బి కమింగ్ టు ద ఆఫీస్, సార్ కైండ్లీ గ్రాంట్ మీ ద పర్మిషన్ టు టేక్ లీవ్. సో ఎంత సింపుల్గా వచ్చింది చూసారా. సో జస్ట్ ఇది మీరు కాపీ చేసుకొని మీరు జస్ట్ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ యాప్లో కూడా యూస్ చేయొచ్చు కాబట్టి జస్ట్ కాపీ అండ్ పేస్ట్ అండ్ సెండ్ ద మెసేజ్. సో ఎంత ఈజీగా ఉంటుంది. తర్వాత మనకు ఇంపార్టెంట్ థింగ్ వచ్చి అసలు గ్రామటికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి దీంట్లో అంటే టెన్స్ ఏంటి. సో ఇది ఏం చెప్తుందంటే ఇది ప్రజెంట్ టెన్స్. సింపుల్గా ఐఎమ్ నాట్ ఫీలింగ్ అనేది
ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ ఇంటెన్షన్. సో నేను రాకపోవచ్చు అనేది ఫ్యూచర్ ఇంటెన్షన్. తర్వాత దీంట్లో వర్బ్ ఏంటి, దీంట్లో సబ్జెక్ట్ ఏంటి, తర్వాత దీంట్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. టుడే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, సో ఐ విల్ నాట్ బి కమింగ్ టుడే. సో ఇది సెంటెన్స్ కదా. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ చూపించాడు. ఫస్ట్ రీజన్, కండిషన్, దెన్ కాన్సిక్వెన్స్, యాక్షన్ అండ్ ద రిక్వెస్ట్ స్టేట్మెంట్. సో ఇలా మనకి ఎగ్జాంపుల్తో పాటు అసలు సెంటెన్స్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఫార్మేషన్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పారు. తర్వాత లాస్ట్లో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కూడా. సో మనకు తెలుగులో కూడా చెప్తుంది, అంటే ఈ వాక్యంలో మనం ఏం చెప్తున్నాము, సో ప్రజెంట్ టెన్స్ ఏంటి, దాని తర్వాత ఫ్యూచర్ టెన్స్ అనేది ఎలా ఉంది, తర్వాత సబ్జెక్ట్ ఎలా ఉంది, సో దాంట్లో సెంటెన్స్ స్ట్రక్చర్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీనివల్ల మనకు ఫస్ట్ సింపుల్గా మనకు ఒక సెంటెన్స్ దొరుకుతుంది, జస్ట్ కాపీ పేస్ట్ చేయడం వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. సెకండ్, దాంతోపాటు అసలు ఎందుకు వచ్చింది, దీంట్లో సెంటెన్స్ ఏంటి అనేది చిన్నగా మనం చూడడం వల్ల మనకి గ్రాడ్యువల్గా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఇలా వాడాలి, ఇలా చేయాలి అనేది గ్రాడ్యువల్గా మనకి ఇంగ్లీష్ కూడా నేర్చుకునేది పాసిబిలిటీ ఉంటుంది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే దీంట్లో ఇప్పుడు ఇక్కడ చూసారా వాయిస్ మోడ్ ఉంది. అంటే డైరెక్ట్ మనం టైప్ చేయకుండా వాయిస్ మోడ్ యూస్ చేసుకొని డైరెక్ట్ చెప్పడం. ఇప్పుడు ఇదే సెంటెన్స్ నేను డైరెక్ట్ వాయిస్ మోడ్ ఆన్ చేసి, సార్ నాకు హెల్త్ బాగాలేదు, సో ప్లీజ్ ఈరోజు నేను రావట్లేదు, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి అని చేయగానే అది ఇంగ్లీష్లో మనకు సెంటెన్స్ ఇచ్చేస్తుంది. సో ఈ స్పేస్ అనేది మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు మీ దాంట్లో. లేదు అంటే నేను నా లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అండ్ అలాంగ్ విత్ ద కస్టమ్ ఇన్స్ట్రక్షన్ కాపీ కూడా పెడతాను. సో అలా ఈ స్పేస్ నేను క్రియేట్ చేసిన స్పేస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఓన్గా ట్రై చేయడం వల్ల మీకు కూడా ఏఐని యూజ్ చేసినట్టు అవుతుంది అండ్ ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి మీరు కూడా కంపల్సరీగా స్టార్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు చాలా క్విక్గా, ఈజీగా, కాన్ఫిడెన్స్తోన, అంటే గ్రామర్ ఎర్రర్స్ లేకుండా ఒక సెంటెన్స్ని ఫామ్ చేసి పంపించడం. తర్వాత అండ్ ఎక్కడి నుంచైనా, సో మొబైల్లో యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా మీరు అనేది యూస్ చేయడం, దీన్ని యూస్ చేసి మీరు మెసేజెస్ పంపించడం ఒకటి ఉంది. లేదు తర్వాత మీరు ఇలా కూడా చేయొచ్చు, అంటే నార్మల్గా ఏదైనా సెంటెన్స్ని రెగ్యులర్గా యూస్ చేసే సెంటెన్స్ మీ ప్రొఫెషన్లో కానీ మీరు రెగ్యులర్గా మాట్లాడేటప్పుడు ఏదన్నా ఇబ్బంది పడిన సెంటెన్సెస్ని పెట్టి ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఓకే, నాకు ఇది ఇక్కడ రాంగ్ అయింది, సో ఇలా చేసుకోవాలి, నేను తర్వాత ఇది యూస్ చేసుకోవాలి, ఇలా సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి అన్న దానివల్ల మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది. ఏఐ టిప్స్ కోసం ప్లీజ్ follow and subscribe. Thank you.